ప్రకాశం జిల్లా ఉమ్మేవరం నుండి దైవ సేవకులు ఏఎస్ బాబు అన్న మనకు సమయంలో దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తూ సమయాన్ని అప్పగిస్తున్నాం. అన్నా వందనాలు. హలో, ఓకేనా? వస్తుందా? ఓకే వస్తుంది. ప్రభునందు ప్రియమైన మార్నింగ్ జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న దేవుని సేవకులకు, సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కరోనా కష్టకాలంలో మనం ఉన్నాం. దేవుని రాకడ దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. అయినా దేవుడు కొంత ఎసులుబాటు కలుగు చేసి ప్రభువుని ఆరాధించడానికి కొన్ని ప్రాంతాలలో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ అంత్య దినాలలో ఈ జూమ్ నిర్వహణ ద్వారా ప్రతిదినం ఆత్మీయంగా బలపడటానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ప్రతిదినం దేవునితో సహవాసం ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభు ప్రతిదినం మనం దర్శిస్తూ ఉన్నాడు. అనుక్షణం వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. అందువల్ల ప్రభువును స్తుతించ బద్ధులమై ఉన్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చిన సందేశాన్ని మనము ఆలకిద్దాం. రాత్రి అన్న ఫోన్ చేసి రేపు ఉదయం మీరు వాక్యం చెప్పాలన్నప్పుడు ఏ వాక్యం చెప్పాలని ఆలోచన చేస్తూ ప్రార్థన పూర్వకంగా ప్రభువుని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సందేశాన్ని ఏదైనా మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఇది కొత్తదేం కాదు, అనేసార్లు మనం విన్నదే. అయినా మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నడం ద్వారా ఆత్మీయంగా మనం బలపడటానికి ప్రభు మనం సహాయం చేస్తాడన్న విశ్వాసముతో ఈ వాక్యంతో మేము ముందుకు రావాలని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా, యేసు ఇట్లనెను, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో 3వ అధ్యాయములో ఓ ప్రాముఖ్యమైన మాటను మన గమనాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. రాత్రి వేళ ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గర రహస్యంగా వచ్చిన సందర్భం మనకు తెలుసు. ఆయన నికోదేము. ఆయన ఇశ్రాయేలుకు బోధకుడు, పరిచయుడు, యూదుల అధికారిగా ఉన్న ఇతను, అలాగనే పరిచయుడుగా ఉన్న ఇతను ఇశ్రాయేలు బోధకుడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తెలియజేశాడు. పరిచయుడు, నిష్ఠాగరిష్ఠుడు, ధర్మశాస్త్రములో పాండిత్యం కలిగిన వాడు, ఇశ్రాయేలు బోధకుడు, అదే సమయంలో యూదులు అధికారిగా ఉన్నవాడు. ఇలాంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చాడు. రాత్రి వేళ యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదులు అంగీకరించని విషయాన్ని బోధకుడుగా, పరిచయుడుగా, అలానే యూదుల అధికారిగా ఉన్న వ్యక్తి యేసు ప్రభు ఎవరో తను విశ్వసించినట్టుగా చెబుతా ఉన్నాడు.
నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడిని నేను ఎరుగుదును అనే మాట తెలియజేశాడు. ధర్మశాస్త్రం సంబంధించిన వ్యక్తిని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అందుకు యేసు అతనితో, వాడు క్రొత్తగా జన్మించితేనే గాని అతను దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను నేను. ఆ వ్యక్తి యేసు ప్రభుని గురించి ఒక మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు మేము ఎరుగుదుము, దేవుడితో తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. ఈ మాట విన్న యేసు ప్రభు వారు అసలు విషయాన్ని, ప్రాముఖ్యమైన విషయాన్ని, ప్రధానమైన విషయాన్ని ఆయనతో ప్రస్తావన చేస్తా ఉన్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ధర్మశాస్త్రం సంబంధించిన వ్యక్తికి, పరిచయుడుగా ఉన్న వ్యక్తికి, ఇశ్రాయేలు బోధకుడుగా ఉన్న వ్యక్తికి, యూదుల అధికారిగా ఉన్న వ్యక్తికి ఈ వ్యక్తి కొత్త జనం అంటే ఏమిటో అర్థం కాల. కొత్త జనం గురించి తెలుసుకోలేకపోతా ఉన్నాడు. కొత్త జనం అర్థం కాక ముసలివాడైన వాడు మరలా తల్లి గర్భంలో జన్మించగలడా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు కొత్త జన్మను గురించిన వివరణ 5వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని, ఒకడు నీటి మూలముగాను ఆత్మను జన్మించితే గాని దేవుని రాజ్యము ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని తెలియజేస్తా ఉన్నాడు. కొత్త జన్మను గురించి చెప్పాడు. దాని విషయం అర్థం కాక అడిగితే యేసు ప్రభు వారు కొత్త జన్మ అంటే ఏంటో దాని వివరణ చేశాడు. ఒక వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కొత్త జన్మను గురించిన ప్రస్తావన యేసు ప్రభు వారు తెలియజేశాడు. అదే సమయంలో కొత్తగా జన్మించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఓ నీటి మూలముగాను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీరు ఏంటో మనకు అర్థం తెలుస్తూ, దేవుని యొక్క వాక్యం నీరుగా ఉంది. దేవుని యొక్క వాక్యం నీటితో పోల్చాడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అనే మాట జ్ఞాపకం చేశాడు. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు దాని వివరణ మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో 13వ వచనాన్ని మనం చూస్తే దాని వివరణ మనకు తెలియజేస్తా ఉన్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడి తిరిగి అనే మాట తెలియజేస్తా ఉన్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. రక్షణ సువార్త విని మనం రక్షణ పొందాం. దేవుని యొక్క వాక్యము నీటితో పోల్చబడింది. నీ వాక్యము నీరై ఉండెను, అది మాకు పానముగా మీరు ఇచ్చి ఉన్నారని మనం పాటపడతా ఉంటాం. దేవుని యొక్క వాక్యము నీటితో పోల్చబడింది. ఈ వాక్యం అనే నీటి చేత మనము కొత్తగా జన్మించాం. నీటి మూలముగా ఆత్మ మూలముగా అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆదరణకర్తల గురించి మాట్లాడుతూ, నేను వెళ్ళి ఆదరణకర్త మీద పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నిత్య జీవం నిర్ణయించబడిన వారిని ఆ రక్షణ నడిపిస్తాడు. వాక్యం ద్వారా ప్రేరేపిస్తాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పు గురించి ఒప్పింపజేసి నిత్య రక్షణలోకి నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలి అంటే
దేవుని యొక్క వాక్యమైన నీరు చాలా ప్రాముఖ్యమైనదని యేసు ప్రభు వారు తెలియజేసిన వాక్యం లేకుండా రక్షణ లేదు. యేసు ప్రభు వారు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారు శిక్ష విధించబడినని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్కు సువార్తలో తెలియజేశాడు. సువార్త ద్వారా మన రక్షణ. అదే సమయంలో రక్షింపబడుతున్న మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ చేత ఆయన పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసి రక్షణలో నడిపించి తన ఆత్మ చేత ముద్రించేవాడు. దీని కొత్తగా జన్మించుటని యేసు ప్రభు వారు నికోదేముతో తెలియజేస్తా ఉన్నాడు. అలాగైతే మనమందరము కొత్తగా జన్మించిన వారమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారనియు అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను అనే మాట జ్ఞాపకం. దీన్ని కొత్త జన్మ అని యేసు ప్రభు వారు నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. మరలా జన్మింపజేశాడు. యేసు క్రీస్తులో జన్మించుట, మరలా పుట్టుట అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యాకోబు భక్తుడు 1వ అధ్యాయంలో యాకోబు పత్రికలో 18వ వచనంలో మనం మరలా జన్మింపజేయటం అనేది ఆయన దయా సంకల్పం అనే విషయాన్ని యాకోబు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన తను సృజించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్పము ప్రకారము కనెను అనే మాట జ్ఞాపకం చేస్తాం. తన సంకల్పం ప్రకారము ఆయన మనల్ని కన్నాడు. కాబట్టి కొత్తగా జన్మించటం అనేది నూతన సృష్టి అనే దాన్ని మనకి జ్ఞాపకం చేస్తాం. అపోస్తలుడైన పౌలు ఈ మాటను కొంచెం ముందుకి తీసుకెళ్ళన్నాడు. ఇది నూతన సృష్టి విధానాన్ని చూపిస్తా ఉన్నాడు. 2వ పత్రికలో, కొరింథీ పత్రికలో మనకు తెలుసు 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల, ఎవడైనను క్రీస్తులో జన్మిస్తే అనే మాట మనం ఉపయోగించవచ్చు. ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో సమస్తము క్రొత్తవాయను అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పాతవి గతించెను, క్రొత్తవాయను. వాడు యేసుక్రీస్తులో జన్మించే వ్యక్తి, ఆ వ్యక్తులు నూతన క్రియలు కనబడతాయి, కొత్తగా కనబడతాడు. తన మాటలు, తన వైఖరి, తన ప్రవర్తన, తన పద్ధతి, తన యొక్క జీవిత విధానం కొత్తగా ఉంటుందని అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. నూతన సృష్టిగా మార్చబడతాడు. ఎప్పుడు క్రీస్తులో ఉన్నప్పుడు, క్రీస్తులో జన్మించినప్పుడు, నూతనంగా జన్మించినప్పుడు, కొత్తగా జన్మించినప్పుడు ఆ వ్యక్తిలో నూతన క్రియలు, నూతన కార్యాలు, నూతన ఆ మాటలు నూతనంగా మనకి అతని జీవితం కనబడుతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. మెట్టుకు ఈ ఉదయకాలంలో నూతనంగా జన్మించడం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి నూతనంగా జన్మిస్తే ఆ వ్యక్తికి దేవుడిచ్చే ఆశీర్వాదాలేంటి, మనం పొందబోయే ఆశీర్వాదాలేంటి, దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ గొప్ప వరాలు ఏంటో దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. మెట్టుకు 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మనమందరం నూతనంగా జన్మించిన వారమే. నూతనంగా జన్మించిన మనము కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం ద్వారా ఆత్మీయంగా మనం బలపడటానికి ఈ మాటలు ఉపయోగపడతాయని జ్ఞాపకం చేస్తా ఉన్నా. కొత్తగా జన్మించిన మనకు 5 ఆశీర్వాదాలను దేవుడు మనం ముందుంచాడు. 5 ఆశీర్వాదాలను దేవుడు మనం వాటిని అనుభవించే అవకాశాన్ని దేవుడు మనకు సిద్ధపరుస్తా ఉన్నాడు. ఏమిటి ఆశీర్వాదాలు? చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిలో 5 వాటిని మనము జ్ఞాపకం చేసుకున్నాం క్లుప్తంగా.
మొట్టమొదటిది, ఒక వ్యక్తి కొత్తగా జన్మించడం ద్వారా ఆ వ్యక్తి నిత్య రక్షణ దేవుడు ఆ వ్యక్తికి ఇవ్వబోతా ఉన్నాడు. నిత్య రక్షణ అనే మాట చాలాసార్లు మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆ రక్షణ పొందిన వారికి రక్షణ విలువేంటో అర్థమైంది, కానీ రక్షణ గురించి తెలియని వారికి రక్షణ అనే మాట చాలా సింపుల్గా వాడేస్తా ఉంటాం. మనకిచ్చిన రక్షణ ఎన్నడూ తీసివేయబడలేదు, అది వాడబారలేదు, అది మనకు తీసివేయబడేది కాదు. నిత్య రక్షణ దానికి పేరు. నిత్య రక్షణ, ఆత్మరక్షణ అనే మాటలు మనం చూడగలం. దేవుడు మనకిచ్చిన రక్షణ ఎన్నడూ మన దగ్గర నుంచి పోయేది కాదు. చూడండి, యేసు ప్రభు వారు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాళ్ళ శిక్ష విధించబడుతుంది అన్నాడు. ఒక వ్యక్తి రక్షణ పొందకపోతే నిత్య శిక్షలో ఉన్నాడని విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నిత్య శిక్ష ఏమిటా శిక్ష? నిత్య నరకం, ఘోరమైన అగ్ని గుండం, అది రక్షణ పొందిన వారికి సిద్ధపరచబడి ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. యేసు క్రీస్తులో ఉన్న వారికి శిక్షా విధి లేదు. కొత్తగా జన్మించిన వారు శిక్షను తప్పించుకున్నవారు, కొత్తగా జన్మించిన వారు ఆ తీర్పు నుంచి తప్పించుకున్నవారు, నిత్య రక్షణ పొందిన వారు శిక్ష నుంచి తప్పించుకున్నవారు. అలాగైతే యేసుక్రీస్తులో జన్మించిన మనము శిక్ష నుంచి తప్పించుకొని నిత్య రక్షణకు వారసులుగా చేశాడు దేవుడు. శిక్షలో ఉన్న మనల్ని తప్పించాడు ఆయన. ఆవిడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అన్న. అలాగైతే వ్యక్తి రక్షణ పొందితే తీర్పు నుంచి తప్పించబడతాడు, శిక్ష నుంచి తప్పించబడతాడు, మరణం నుంచి తప్పించబడతాడు. అలా మనమందరము శిక్ష నుంచి తప్పించుకొనబడిన వారము, నిత్య రక్షణకు వారసులుగా దేవుడు చేశాడు. ఇది శ్రేష్టమైన ఆశీర్వాదం. దేవుడు మనకిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, కొత్తగా జన్మించడం ద్వారా ఆయన నిత్య రక్షణకు మనల్ని వారసులుగా చేస్తా ఉన్నాడు, నిత్య రక్షణకు కారకులుగా చేశాడు మనల్ని. దేవుడు మనమందరం ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. రక్షణ శాశ్వతమైంది, ఆ రక్షణ చాలా విలువైంది, రక్షణ ఘనమైంది. ఆ రక్షణ ప్రభువైన దేవుడు మనకు వరంగా ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు, ఇది మీ క్రియ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరం. దేవుని వరం. అలాగైతే దేవుని వరం ఏంటి? నిత్య రక్షణ దేవుడు మనకి వరంగా, ఆశీర్వాదకరంగా మనకిచ్చాడు. అలాగే రెండవ ఆశీర్వాదాల గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం పుట్టడం ద్వారా, కొత్తగా జన్మించడం ద్వారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య రక్షణకు దేవుడు వారసులుగా చేశాడు. రెండవది చూడండి, లోక సువార్త 10వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, లోక సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. యేసు ప్రభు దగ్గర శిష్యులు వచ్చి యేసు ప్రభుతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. 17వ వచనం చూడండి, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశమును పడటం చూసి తిని, ఇదిగో పాములను తేళ్లు త్రొక్కుటకును శత్రువులు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకంత మాత్రం హాని చేయదు. అయినను ఎన్ని ప్రాముఖ్యం కాదన్నట్టుగా, ఈ ప్రాముఖ్యమే కానీ ఈ శాశ్వతం కాదు, ఇటువంటి గొప్పదుందని తెలియజేస్తా ఉన్నాడు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు జీవగ్రంథమందు, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను.
దయ్యాలు మాకు లోపడుతున్నాయి, మేము ప్రార్థన స్వస్థత కలుగుతుందని మీరు సంతోషించక దేవుని సంతోషించమన్నాడు. పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించండి. అవును ప్రియులరా, మన కొత్తగా జన్మించినప్పుడు మన పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయి. ఒక వ్యక్తి ఈ లోకంలో శారీరకంగా ఈ లోకంలో తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ వ్యక్తికి భారతదేశ రాజ్యాంగంలో పౌరసత్వం ఉంటుంది, భారతదేశంలో పౌరసత్వం వస్తుంది. అదే సమయంలో ఆ వ్యక్తి పేరు నమోదు చేయబడుతుంది. ఈ వ్యక్తి భారతదేశ పౌరుడని, పలానా జిల్లాకు చెందినవాడని, పలానా గ్రామానికి చెందినవాడని అతని పేరు రాయబడుతుంది, అతని పౌరసత్వం వస్తుంది. కారణం దేశ ఆ పిల్లవాడు అక్కడ జన్మించడం ద్వారా ఆ దేశానికి చెందినవాడు, ఆ దేశంలో అతను వారసత్వం ఉంది, ఆ దేశంలో అతను స్వాస్థ్యం ఉంది, ఆ దేశ హక్కుదారుడు అన్నట్టుగా ఆ వ్యక్తిని గురించి రాయబడతాయి. ఒక వ్యక్తి నూతనంగా జన్మిస్తే, కొత్తగా జన్మించడం ద్వారా పరలోకంలో కూడా ఒక గ్రంథం ఉందట. ఏ గ్రంథం అది? జీవ గ్రంథం. పరలోకములో ఉన్న జీవ గ్రంథములో మన పేరు నమోదు చేస్తాడు, మన పేరు రాయబడుతుంది. దాన్ని బట్టి మన సంతోషం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను ఇప్పుడే వెడలిపోయి ప్రభు దగ్గరికి చేరాలన్న ఆశ నాకుంది అన్నాడు. కారణం ఏంటి? తన యొక్క పౌరస్థితి పరలోకంలో ఉంది, తన పేరు పరలోకంలో రాయబడి ఉంది, ఆయన పరలోక సంబంధి అయిన అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకంలో మన పేరు రాయబడి ఉంది అనే విషయాన్ని, ఇది గొప్ప ఆశీర్వాదం. భూలోకం ఎలాగో తల్లి గర్భంలో జన్మించామో ఆవిడ భూలోకం ఎలాగ పేరు రాయబడి ఉందో ఈ పేరు తుడిచిపెట్టబడుతుంది, కానీ పరలోకములో ఉన్న పేరు ఎన్నడూ తుడిచిపెట్టేది కాదు, అది తుడిపివేయబడేది కాదు. ఒకసారి నేను పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పేరు లిస్టులో పేరు చూద్దామని వెళ్ళాను. ఆ పంచాయతీ ఆఫీసులో మూలన పడి ఉన్న ఆ గ్రంథాలు మొత్తం తీశారు బయటికి. ఆ పుస్తకాలను తీసి లిస్టులు తీస్తే నా పేరు ఎక్కడుందో అర్థం కాదు. ఆ పుస్తకం అంతా శిథిలు పట్టిపోయింది, ఆ పుస్తకం అంతా శిలులు పడిపోయింది, పేర్లు కూడా మట్టుమాయమైపోయాయి. పిల్లలు ఇక్కడున్న గ్రంథాలన్నా శిథిలు పడతాయి, కానీ ఇక్కడ గ్రంథాలన్నా చినిగిపోతాయి, కానీ పరలోకములో ఉన్న జీవ గ్రంథం అది శాశ్వతమైన గ్రంథం, అది ఎవరు చెరువు పెట్టే గ్రంథం కాదు. అది ఒకసారి రాసిన పేరు ఎన్నడూ తుడిపి పెట్టడం వీలు లేకుండా ప్రభు అయిన దేవుడు కొత్తగా జన్మించిన వారి పేర్లు పరలోకములో నమోదు చేయబడతాయి. యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, మీ పేర్లు పరలోకములో ఉన్నాయి కాబట్టి సంతోషించండి, పరలోకములో సంతోషించండి అన్నాడు. ఒక వ్యక్తి పేరు జీవ గ్రంథములో రాయబడుతుందని మనకు ఎరిగి ఉన్నాం. నిర్గమ కాండములో మనకు తెలుసు, మోషే అన్నాడు యేసు ప్రభువున దేవునితో అన్నాడు, వారి పాపములు క్షమించితివా లేదా నా పేరు నీ గ్రంథములోంచి తొలగించమని చెప్పాడు. ఏ గ్రంథం అది? జీవ గ్రంథం, పరలోకములో ఉన్న గ్రంథం. ఆ పరలోకములో గ్రంథంలో ఉన్న పేరు ఎన్నడూ తుడిచిపెట్టకుండా ఉండే పేరు ప్రభువున దేవుడు మన పేరును నమోదు చేశాడు. మనమందరం రక్షింపబడ్డాం. మనము మన పేర్లు జీవ గ్రంథములో రాయబడకపోతే వచ్చే నష్టం ఏంటి అనేది చూడండి. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతన్ని ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. గ్రంథములో ఉండి అతని పేరు ఎంత మాత్రము తుడిపి పెట్టక, ఎంత మాత్రం తుడిచిపెట్టే పేరు కాదు ఈ పేరు. కాబట్టి మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయి, అందుకు సంతోషించండి అన్నాడు. మన సంతోషం కూడా అదే, మన పేరు పరలోకములో రాయబడి ఉంది.
మన పౌరస్థితి పరలోకములో ఉంది, మన స్వాస్థ్యం పరలోకములో ఉంది. కాబట్టి మనము పరజనులం, యాత్రికులం, పరజనులం మనం. అలాగైతే మనము పరలోకానికి సంబంధించిన వ్యక్తులు భూమి మీద యాత్ర చేస్తున్న వారం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోక సంబంధించిన మనము ఈ లోకంలో యాత్ర చేస్తూ ఉండగా యాత్రికులంగా మనం ఉంటున్నామా, లేకపోతే అన్ని విషయాలలో భూ సంబంధం వాటి కోసం మనం ఎదుగుతూ ఉన్నామా? యాత్రికుడు చాలా తక్కువగా తన దగ్గర వస్తువులు ఉంటాయి. ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపు ఇంకొక ఊరిలో ఉంటాడు. తన స్వదేశం అనేది స్థిరంగా ఉండదు. ఆ యాత్రికుడు చూసినప్పుడు అతని దగ్గర చాలా సులభంగా ఎక్కువగా ఉండవు. మనందరూ యాత్రికులం అయితే మన యొక్క స్వభావం, మన యొక్క ఆలోచనలు పరలోకానికి సంబంధించినవిగా ఉండాలని ప్రభు అయిన దేవుడు తెలియజేస్తున్నాడు. అపోస్తలుడు పౌలు అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి, పైన వాటినే వెతకండి, భూ సంబంధం వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దని తెలియజేశాడు. అలాగైతే మన పేరు పరలోకములో ఉన్న గ్రంథం, జీవ గ్రంథములో మన పేరు నమోదు చేయబడింది. అది ఎన్నడూ తుడిచిపెట్టబడేది కాదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తాం. 20వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. ప్రకటన గ్రంథంలోనే ఒకవేళ పేరు లేకపోతే వచ్చే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియజేశాడు. ఎవని పేరును జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడనేడల వాడు అగ్నిగుండములో పడవేయబడును, వాడు అగ్నిగుండములో పడవేయబడును అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. గ్రంథాలు విప్పబడినప్పుడు, గ్రంథాలు పరిశీలన చేస్తున్నప్పుడు ఒకవేళ గ్రంథములో, జీవ గ్రంథములో పేరు లేకపోతే, రాసినట్టు లేకపోతే ఆ వ్యక్తి అగ్నిగుండములో పడవేయబడతాడు. ఇది రెండవ మరణము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. 21వ అధ్యాయం 2వ వచనంలో కూడా, 27వ వచనంలో కూడా మాట అన్నాడు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ముందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది దానిని, అబద్ధమైన దాన్ని జరిగించబడినను దానిలోకి ప్రవేశింపడు. దేనిలోకి? పరలోక రాజ్యంలోకి ప్రవేశింపలేడని ప్రభు అయిన దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అలాగే ప్రియులారా, మనమందరం నూతనంగా జన్మించిన వారం, కొత్తగా జన్మించిన వారం. మన పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నాయి. పరలోకములో మన పేర్లు ఉన్నాయని భూలోకంలో జీవిస్తున్న మనం హృదయంలో సంతోషంగా జీవించాలి, ఆనందంగా జీవించాలని యేసు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నాడు. శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానం ఉంటుంది, అప్పులు ఉంటాయి, కరువు ఉంటుంది, దరిద్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ప్రభు దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతిస్తా సంతోషంగా ఉండాలి. యాకోబు భక్తుడు అన్నాడు, ఈ లోక విషయంలో దరిద్రులు మీరు విశ్వాసమందు భాగ్యవంతులు. విశ్వాసంలో భాగ్యవంతులుగా దేవుడు ఇచ్చాడు. ఈ లోకంలో దరిద్రులమే కానీ అన్న వస్త్రాలు లేకపోయినా కూడా ప్రభు మనకిచ్చిన విశ్వాసం ఏమిటంటే మన పౌరస్థితి పరలోకములో ఉంది. పరలోకములో జీవగ్రంథం మన పేర్లు రాయబడ్డాయి. ఈరోజు చనిపోతే పరలోకములో ఉంటాం. ఆ నిశ్చయత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి సంతోషముతో మనం ఈ లోకంలో జీవించాలని యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పినట్టుగా మనందరితో కూడా మాట తెలియజేస్తాం. దాన్ని బట్టి ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదాలు, రెండు ఆశీర్వాదం ఏంటంటే కొత్త జన్మ ద్వారా మనకిచ్చే ఆశీర్వాదం, మన పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయి. అందును బట్టి మనం ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. 3వ ఆశీర్వాదాన్ని చూడండి. కొత్తగా జన్మించడం ద్వారా 3వ ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొనుచూ ఉన్నాం. మన పౌరస్థితి పరలోకములో ఉంది, మన వారసత్వం పరలోకములో ఉంది అనే మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు.
పౌరసత్వం పరలోకములో ఉంది. ఎప్పుడైతే మనము యేసు క్రీస్తులో రెండవసారి జన్మించామో, యేసు క్రీస్తులో జన్మించాము, రెండో జన్మ కొత్తగా జన్మించామో, అప్పుడే మన పేరు, మన పౌరస్థితి పరలోకములో ఉంచి సిద్ధపరిచాడు. మన పౌరస్థితి పరలోకములో ఉంది. భూలోకములు ఎట్లా భారతదేశ పౌరులుగా మనం ఉంటున్నామో, భారతదేశ పౌరసత్వం మనకు కలిగి ఉందో, ఆ పౌరసత్వం ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకములో కూడా మనకి పౌరసత్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందులో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో మాట అన్నాడు చూడండి, మనం భూలోకములో ఉన్నాం కానీ మన ఆలోచనలు పరలోకములో ఉన్నాయి, మన ఆలోచన పరలోక సంబంధమైనవిగా ఉన్నాయని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. 2వ అధ్యాయములో 7వ వచనములో, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. యేసుక్రీస్తు వారు ఎలాగో మన పాపం నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడో, ఒక వ్యక్తి పాపములో చనిపోయి నీతి ద్వారా జీవించడం ద్వారా, కొత్తగా జన్మించడం ద్వారా ఆ వ్యక్తి పరలోకములో కూర్చుండబెట్టినట్టుగా మనం చూడగలం. భౌతికంగా మనము భూలోకములో జీవిస్తున్నాం కానీ మన ఆత్మీయంగా మనల్ని దేవుడు పరలోకములో కూర్చుండబెట్టాడు. దేవుడు మనకు పరలోకములో పౌరసత్వాన్ని సిద్ధపరిచాడు అనే మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు తన శిష్యులు చెప్పిన మాట మనకు తెలుసు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తన శిష్యులతో చెబుతున్న మాట ఏంటంటే, 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిల మీతో చెప్పుదును. మీ స్థలము సిద్ధపరచబెడుచు ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినలా నేనుండు స్థలములో మీరు ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అనే మాట తెలియజేశాడు. హృదయాన్ని కలవరపడనీయొద్దని తన శిష్యులతో యేసు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని విశ్వాసం ఉంచి నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. భూలోకంలో జన్మించిన వ్యక్తికి ఎలాగో జనాభా లిస్టులో పేరు ఉంటుందో, భారతదేశ పౌరసత్వం కలిగి ఉంటాడో, రేషన్ కార్డు కలిగి ఉంటాడో, ఆధార్ కార్డు కలిగి ఉంటాడో, ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క పౌరసత్వం. ఈ పౌరసత్వం ఉన్న వ్యక్తికి భూలోకంలో గవర్నమెంట్ వారు ఇల్లు కట్టుకోవటానికి శాంక్షన్ చేస్తారు, లోన్ శాంక్షన్ చేస్తారు. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే, ఒకవేళ పాన్ కార్డు లేకపోతే, ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఆ వ్యక్తికి ఇల్లు ఇవ్వటానికి గవర్నమెంట్ వారు ఒప్పుకోరు. భారతదేశ పౌరుడుగా ఆ గవర్నమెంట్ వారు గుర్తించదు. ఎప్పుడైతే భారతదేశ పౌరుడని అది రుజువుపరుచుకుంటాడో ఆ వ్యక్తికి గవర్నమెంట్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క లాభము, ప్రతి ఒక్క ఆ లోన్స్ కానీ లేక అన్ని కూడా ఆ వ్యక్తి పొందడం అర్హుడుగా ఉంటాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తులో జన్మిస్తే ఆ వ్యక్తి పరలోక సంబంధిగా పేరు నమోదు చేయబడిన వ్యక్తికి పరలోకములో పౌరసత్వం ఉంటుంది. ఆ పౌరసత్వాన్ని బట్టి పరలోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నివాసాన్ని సిద్ధపరుస్తాడు. మనందరికి నివాసాలను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనందరి కోసం ఆయన స్థలం సిద్ధపరిచి నివాసాలు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. మన నివాసాలు పూర్తి అవ్వగానే యేసు ప్రభు వారు పిలుస్తాడు. బాబు నీ నివాసం పూర్తి అయిపోయింది, వచ్చేసేయ్ అని పిలుస్తాడు. ఎప్పుడు పిలుస్తాడు ఆయన? మనం సిద్ధపరిచిన స్థలము పూర్తి అవ్వగానే, మన సమయం పూర్తి అవ్వగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని పరలోకానికి పిలుస్తారు. అంత మాత్రమే కాదు, నిలిచి ఉంటే మన కోసం ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతా ఉన్నాడు. యేసు ప్రభు వారు చెప్పాడు, ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం దిగవచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదలు లేస్తారు, ఆమె సజీవులు నిలుచుండి మనము వారితో ఏకముగా ప్రభుని ఎదుర్కోవటానికి ఆకాశ మండలం మేఘముల మీద కొనిపోబడతాం. అలాగైతే మనమందరము పరలోక పౌరసత్వం కలిగిన వారం,
పరలోకానికి సంబంధించిన వారం, మన పేరు పరలోకములు నమోదు చేయబడి ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారు మనకి కొత్త జన్మ ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కలవరపడాల్సిన అవసరం లేదు. భూమి తలకిందులైనా, భూమి మార్పు చెందినా, పర్వతాలు కదిలినా కూడా మనం భయపడం అనే మాట కీర్తన గ్రంథంలో మనం చదవగలం. ఎందుకు భయపడం? మన పౌరసత్వం పరలోకంలో ఉంది. మన స్థలం, మన దేశం పరలోకం. మన పరలోకానికి సంబంధించిన వారం కాబట్టి భూలోకంలో ఏమి జరిగినా కూడా ప్రార్థన చేస్తాం, ప్రభువుని అడుగుతాం తప్ప మరణాన్ని గురించిన భయం, చింత మనకు ఉండదు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నా మటుకు బ్రతుకుడికి ఇస్తే సావు అయితే నాకు లాభమని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం అందరము కూడా ఇదే నిరీక్షణతో ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మన పౌరసత్వం కోసం మనం కనిపెట్టుకొని ఉన్నాం. మన పరలోకం కోసం కనిపెట్టుకొని ఉన్నాం. ప్రభు యొక్క రాకడ కొరకు మనము కనిపెట్టుకొని ఉన్నాం. నాలుగవది చూడండి, నాలుగవ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనం మనకు తెలుసు. మొదటి పత్రికలో 3-4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రిని దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనే అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు అని తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసాను. దేవుడు మన సిద్ధపరిచిన స్వాస్థ్యం అక్షయమైనది, క్షయమైపోయేది కాదు. నిర్మలమైనది, వాడబారనిది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. అలాగైతే మనకు స్వాస్థ్యమును సిద్ధపరిచాడు. దేవుడు మనకి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. స్వాస్థ్యం అంటే వారసత్వం అని బైబిల్ పండితులు తర్జమా చేశారు. స్వాస్థ్యం అంటే వారసత్వం. మనమందరం వారసులం, దేవునికి వారసులం, క్రీస్తుకు వారసులం. క్రీస్తులో జన్మించడం ద్వారా ఆయన మనకు స్వాస్థ్యమును అనుగ్రహించాడు. మన స్వాస్థ్యాన్ని ఎంత విలువైందో, ఎంత ఘనమైందో పేతురు భక్తుడు రాశాడు. అక్షయమైంది అంటే క్షయమైపోయేది కాదు, ఎలుండి రేపు పోయేది కాదు. ఈ లోకంలో ఉన్న బంగారం కానీ, ఎండి కానీ, మనం సంపాదించిన వస్తువులు కానీ ఎన్ని కూడా క్షయమైపోయాయి, ఎన్ని మట్టిలో కలిసిపోయాయి, లయమైపోయాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన సిద్ధపరిచిన స్వాస్థ్యం అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మన స్వాస్థ్యం ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు, వారసులుగా చేసిన మనల్ని అనే మాటను జ్ఞాపకం చేస్తామని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో స్వాస్థ్యమునిచ్చిన ఆయన ఆ స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. స్వాస్థ్యమునిచ్చిన ఆయన ఆ స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. 13 చూడండి. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడి దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు, హామీగా ఉన్నాడు. ఆయన మనుషులు హామీ ఇస్తే ఎవరైనా మాట తప్పుతూ ఉంటారు, పక్క వైదొలుగుతూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మాట తప్పుకునే అవకాశం మనుషులకు ఉంది. మాట తప్పుకునే బుద్ధి మనుషులది. కానీ మన ప్రభువే దేవుడు మాట తప్పనేవాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నమ్మదగిన ప్రభు మనకిచ్చిన స్వాస్థ్యమునకు సంచకరువుగా
తన ఆత్మను ఉంచినందుకై మన ప్రభును స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయన మాట తప్పితే మాట తప్పేవాడు కాదు. ఆ నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, ఆకాశము గతించిన భూమి గతించిన మాటలు ఎన్నడూ కూడా గతించం. కాబట్టి మనకిచ్చిన స్వాస్థ్యముకు ఆయనే సంచకరువుగా ఉన్నాడు. ఆయనే భద్రపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. ఎంత ప్రత్యేకమైన స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ స్వాస్థ్యము అక్షయమైంది, నిర్మలం, వాడబారిన స్వాస్థ్యాన్ని మనకిచ్చి ఆ స్వాస్థ్యమునకు సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుని ఉంచుట పట్ల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మనస్సు మన పట్ల ఎంత గొప్పదో మనం ఆలోచన చేయవచ్చు. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథములో అన్నాడు, నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం నీవే నా భాగమును కాపాడుచూ ఉన్నావు. 16వ అధ్యాయం 5వ వచనములో కీర్తన మాటలు ఉన్నాయి. ఆయనే కాపాడుతున్నాడు. మన స్వాస్థ్య భాగం, మన పానీయ భాగాన్ని ఆయనే కాపాడుతున్నాడు. అలాగైతే స్వాస్థ్యమును మన కోసం భద్రపరిచాడు. మనం అనుభవించడానికి, మనం దాని హక్కుగా మనకి ఇవ్వటానికి దేవుడు స్వాస్థ్యమును మనకిచ్చి దాన్ని భద్రపరిచాడు. ఎప్పుడు ఇస్తాడు ఈ స్వాస్థ్యాన్ని? మన లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ స్వాస్థ్యాన్ని మనము అనుభవించబోతా ఉన్నాం. అలాగైతే ప్రభువున దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం, వాడబారిన స్వాస్థ్యాన్ని మనకిచ్చి దాన్ని భద్రపరిచినట్లుగా మనం చూడగా, ఆఖరిది 5వది మనం చూద్దాం. చూడండి, ఆఖరి ఆశీర్వాదం మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం మనం గమనిద్దాం. చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించుపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమని మీ విశ్వాసం శోధనల చేత పరీక్ష నిలిచినదై క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును అన్నాడు. 7వ వచనములో పేతురు భక్తుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరుచడానికి, మనం ప్రోత్సహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుని ద్వారా శ్రేష్టమైన మాటలు రాయించాడు. నశించుపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అన్నాడు. మట్టిలో ఉన్న బంగారపు కణి తీసుకుని వచ్చిన తర్వాత అగ్నిలో వేసి దాన్ని బాగా కాల్చిన తర్వాత అది మస్టు నుంచి వేరైపోయి ఇంచుమించు దాదాపు 7 సార్లు దాని అగ్నిలో కాల్చాలని బంగారం తయారు చేసే ఆ తెలిసిన వ్యక్తి తెలియజేస్తా ఉంటాడు. 7 సార్లు పరిపూర్ణంగా కాల్చబడి సంపూర్ణంగా మస్టు నుంచి వైదొలిగిన తర్వాత ఆ బంగారం ఎలా తలతలలాడుతూ మెరుస్తూ మన ఒంటి మీదకి వస్తుందో, ఎంతగా మనం ఇష్టపడతామో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనలో ఉన్న నిరీక్షణ, మనలో ఉన్న విశ్వాసాన్ని అగ్ని పరీక్షల ద్వారా ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. ఎలాగో బంగారం పరీక్ష నిలిచబడుతుందో అలాగనే విశ్వాసంలో మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. అగ్ని వంటి పరీక్షల్లో మనల్ని ఆయన నిలబెడతాని విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. యోగ భక్తులు మనకు తెలుసు. యోగ భక్తుడి జీవితంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, అవమానం, దరిద్రం సమస్తాన్ని ఎదుర్కొన్నాడు. ఒక్క దినంలో సమస్తాన్ని కోల్పోయిన యోబు భక్తుడు విశ్వాసం అంతకంతకు పరిపూర్ణమవుతుంది తప్ప విశ్వాసములో వైదొలిగిన వాడు కాడు. విశ్వాసములో తప్పిపోయిన వాడు కాడు. విశ్వాసములో పడిపోయిన వాడు కాడు. శ్రమ పొందే కొలది తన విశ్వాసాన్ని పెంపారు చేసుకున్నాడు. అగ్ని వంటి కొలిమిలో యోబుని పరీక్షించాడు దేవుడు. పరీక్షించగా కడగబడిన ముత్యంలాగా అగ్నిలో పరీక్షించబడి విలువైన అమూల్యమైన ఆ బంగారం లాగా, మేలి బంగారం లాగా
యోబు భక్తుడు కనబడ్డట్టుగా మనం చూడగలం. మంచి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, ఆత్మీయతను కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అదే సమయంలో రెండంతల ఆశీర్వాదాన్ని ప్రభువు ద్వారా పొందినట్లుగా మనం చూడగలం. నశించిపో సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడినట్లుగా దానికంటే అమూల్యమైన విశ్వాసం శోధన పరీక్ష నిలిచినదై క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు, శ్రమల నుండి అయిపోయిన తర్వాత క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు ఏముంటుందో చెప్పండి? ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత అన్నాడు. వాస్తవం ఈ మూడు ఎవరి? దేవునికి సంబంధించినవి. మెప్పు మంది కాదు, ఘనత మంది కాదు, మహిమ సంబంధించినవి కాదు, అవి దేవునికి సంబంధించినవి. మెప్పు ఆయనదే. ఆయన ఉన్నతమైన స్థితిని బట్టి ఆయన మెప్పు పొందవలసిన వాడుగా ఉన్నాడు, మెప్పు పొందుతూ ఉన్నాడు, ఘనపరచబడుతూ ఉన్నాడు. అదే సమయంలో మహిమ, ఘనత ప్రభువు చెందినవి. కానీ దాని విశ్వాసం ఉంచిన వారికి, శ్రమలలో నిలిచి ప్రభు కోసం నిలబడిన వారికి, అదే సమయం కొత్తగా జన్మించిన వారికి ఆయన మెప్పు, మహిమ, ఘనతను కలుగుటి కారణం అన్నాడు. ప్రియమైన వారులారా, ప్రభు యేసుక్రీస్తు వారు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, మనమందరం ఏదైతే ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనం మెప్పుని ఇవ్వబోతా ఉన్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెం నమ్మకంగా ఉన్నావు అని కోట్ల పరిశుద్ధుల మధ్య, పరిశుద్ధుల్లో ఒక వ్యక్తిని పిలిచి మెచ్చుకుంటే ఆ వ్యక్తి ఎంత ఘనత, ఎంత మహిమ, ఎంత గౌరవం, ఎంత సంతోషం, ఎంత సంతోషాన్ని ఇస్తాం. క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చొని ఒక వ్యక్తిని ఆయన్ని మెచ్చుకున్నప్పుడు, లేచి నిలబడి ఆ వ్యక్తిని మెచ్చుకున్నప్పుడు, కోటాను కోట్ల పరిశుద్ధుల మధ్య ఆ వ్యక్తిని మెచ్చుకున్నప్పుడు ఆ వ్యక్తి హృదయంలో కలిగే సంతోషం ఎంత గొప్పది, ఆనందం ఎంత గొప్పది. చిన్న సన్మాన సభలోనే ఒక వ్యక్తిని పిలిచి ఆ కొద్ది ప్రజల మధ్య ఒక వ్యక్తిని కానీ మెచ్చుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంతోషం ఎంత గౌరవాన్ని పొందుతూ ఉంటాడు, ఎంతగా అతిశయపడతాడు. కానీ యేసుక్రీస్తు వారు కోటాను కోట్ల పరిశుద్ధ మన క్రియలను బట్టి, మన పనులను బట్టి, సేవ బట్టి, మన నమ్మకం ఇకంతన్నా అన్న లెఫ్ట్ అయ్యారు చూడన్నా. చూస్తున్నా అన్న. అన్న ఉన్నారన్నా, మీట్లోకి వెళ్ళారు. లెఫ్ట్ అని పడిందన్న. ఐదు ఆశీర్వాదాలు. ఒకటి నిత్య రక్షణ, రెండవది మన పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నాయి, మూడవది మన పరసత్వము పరలోకములో ఉంది, నాలుగవది మన కోసము స్వాస్థ్యమును సిద్ధపరిచి భద్రపరుస్తున్నాడు, ఐదవది ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనందరూ ఆయన ఎదుట నిలబడినప్పుడు దేవుడు మనకిచ్చే మెప్పు, ఘనత, మహిమ ఎంత గొప్ప. దేవునికి కలిగిన మనకిష్టపోయిపోతా ఉన్నాడు. ఇదంత గొప్ప విషయం అండి. ఇది తలంచుకుంటున్నప్పుడు కొత్త జన్మ యొక్క ప్రాధాన్యత ఏంటో, గొప్ప ఏమిటో మనం తెలుసుకున్నప్పుడు మనం ప్రభువును స్తుతించకుండా ఉండలేం. 5 ఆశీర్వాదాలు పొందుతున్నాం మనం. నిత్యం ప్రభు కోసం కనిపెట్టుకునే వారంగా, ప్రభు అప్పగించిన పనిలో సామర్థ్యం కలిగి మనము నెరవేర్చే వారంగా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు బలా నమ్మకమైన మంచి దాసులని పిలిపించుకునే వారిలో మనం కూడా ఒకరిగా ఉండాలని, మన సేవ పరిచర్య అంతగా మనము
ముందు కొనసాగించి నెరవేర్చే వారంగా ఉండాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు అనే దేవుడు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. ఈ సమయము ఇచ్చిన దేవుని దాసులు బర్నబాస్ గారికి, శ్రీకాంత్ గారికి, సమీర్ జాన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జూమ్ యాప్ నడిపించిన దేవుని దాసులు ఎలీషా బాబు గారు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. చక్కని వాక్య సందేశం. ఒక వ్యక్తి క్రొత్తగా జన్మిస్తే ఏమేమి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో విన్నాం. అవి మనం అన్వయించుకుందాం. ఇక ఆ మాటలు సారిసారికి మనం వివరించడం కాదు, కానీ వాటి ప్రకారం మనం నడిచి ప్రభువుని మహిమపరుద్దాం. ఈ సమయంలో